హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మామిడిపళ్ళ సమయం కదా. మామిడిపళ్ళ సమయం వచ్చేటప్పటికి చాలా బాగుండేదిలే మా చిన్నప్పుడైతే. మా చిన్నప్పుడే కాదు, మన చిన్నప్పుడు కూడా. ముఖ్యంగా మా పల్లెటూరులో అయితే తోటల్లో ఉండే పళ్ళు దొంగతనాలు, అడవిలో ఉండే పళ్ళు ఏరుకొని రావడాలు, వాన వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు. అది వరద అయినా సరే ఆ గాలి బాగా వేస్తే బాగుండు, గాలికి బోల్డ్ పళ్ళు పడతాయి కదా అని ఆలోచించుకునేవాళ్ళం. ఉండేవారులే ఒక ఆరుగురు టీం ఒకటి, ఒకటి మాస్ టీము, ఒకటేమో క్లాస్ టీము. మొత్తం అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నది మా వాతంగి వెళ్ళేటప్పుడు కొమరాపురం దాటాక ఉంటాయన్నమాట. ఇవి ఒక 5 రకాల చెట్లు. ఈ 5 రకాల చెట్లలో ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా పెద్ద కాయలు ఉంటాయి, కానీ ఎక్కువ ఏవో ఒకటి తినేస్తాయి అన్నమాట జీవరాశులు. ఎందుకంటే ఇంత పెద్ద కాయలైనా సరే గవుక్కని ఎవరో కోసుకొని పట్టుకుపోరు. ఎందుకంటే ఎవరో ఆ సమయానికి వెళ్ళి తిందాం అనుకుంటే ఆ సమయానికి దొరికేలా ఉంటాయన్నమాట పళ్ళు. తర్వాత ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇంకొన్ని ఏమో చిన్న రకాలు ఉంటాయి, ఇవే పెద్దవి, చాలా బాగుంటాయి. పచ్చిగా ఉన్నప్పుడైతే అస్సలు తినలేం, చాలా పులుపుగా ఉంటాయి. కొన్ని పళ్ళు పచ్చిగా ఉన్నా కూడా తినేవచ్చు, కానీ ఈ కాయలు మాత్రం తినలేము అస్సలు. ఉప్పు కారం వేసుకుని కూడా తినలేము, అంతలా ఉంటాయన్నమాట. గాలివానలు వచ్చినప్పుడల్లా చెట్ల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం చిన్నప్పుడు ఏరుకు రావడానికి. సగం పళ్ళు అక్కడే తినేసి కొన్ని పళ్ళు ఇంటికి తెచ్చేవాళ్ళం. ఏదేమైనా జరిగిపోయిన రోజులు మళ్ళీ రావంటారు కదా, నిజమే. ఆ రోజులు మళ్ళీ రావు, ఆ రోజులు మళ్ళీ రావు అనే పాట ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాంటి పాటలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మధ్య వచ్చిన కాలంలో ఆ పాట కాబట్టి ట్రెండ్. ఈ వీడియోకి ఆ పాట పెడదాం అనుకుంటున్నాను, ఏమంటారు? పెట్టేసానులే.